128:3 కలిసి చదువుదాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ప్రియులారా, ఉదయకాలం భార్య యొక్క బాధ్యత గురించి మనం విన్నాం. ఈ మధ్యాహ్నం సెషన్లో తల్లిదండ్రుల యొక్క ఒక 5 బాధ్యతలు నేను మీకు ముందుకు పెడతాను. పిల్లలను ఇక్కడ ఒలీవ మొక్కలతో పోల్చారు. కానీ చాలా సందర్భాల్లో క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉండట్లేదు, కానీ వీధి కుక్కల్లాగా ఉంటున్నారు. ఒకరి మీద ఒకళ్ళు పడి రక్కుకోవడం, గిలుకోవడం, తనుకోవడం, జుట్లు పట్టుకోవడం. ఒకవేళ అలా లేకపోతే మంచిదే, కానీ ఆ ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నారంటే చెప్పండి, ఎలా? ఒలీవ మొక్కలు. అందుకే పాటలో కూడా పాడాం, పిల్లలు పాడేటప్పుడు ఒలీవ మొక్కలుగా నీ సన్నిధిలో పెరిగేదా. మంచిది, నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళటలేదు. కానీ తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అనేది నేను చెప్పాలని కోరుతున్నాను. దీనికి గాను నేను పాత నిబంధన గ్రంథములో ఒక తండ్రి యొక్క ఆశ చెబుతాను, కొత్త నిబంధనలో ఒక తల్లి యొక్క ఆశ చెప్తాను. పాత నిబంధనలో ఒక తండ్రి యొక్క ఆశ ఎట్లా చెప్తానంటే, మీరు మీ ఎదురుగా ఉన్న బ్యానర్, అనగా నా వెనకాల ఉన్న బ్యానర్ పైన వచనం ఏం కనపడుతుంది మీకు? రెఫరెన్స్ 1 సమూయేలు 7:20, 2 సమూయేలు 7:29. అందులో దావీదు ఆశపడ్డాడు. ఒకసారి సహోదరులు ఎవరైనా తీసి త్వరగా చదువుతారా వచనాన్ని? 2 సమూయేలు 7:20. దయచేసి, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఒక తండ్రి యొక్క ఆశ మనకు కనపడుతుంది. ఏ ఫాదర్స్ డిజైర్ ఏంటంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించు అంటున్నాడు. సహజంగా ఒక కలెక్టర్ పిల్లాడు కలెక్టర్ కావాలని తండ్రి కోరుకుంటాడు. ఒక పోలీస్ పిల్లాడు పోలీస్ కావాలని తండ్రి కోరుకుంటాడు. ఒక సినిమా యాక్టర్ పిల్లలు బహుశా ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు తన కుమారుడు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. ఒక రాజు కుమారుడు తన కుమారుడు కూడా రాజు కావాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ దావీదు రాజు లోపల ప్రవేశించి తన కుటుంబం కొరకై ఏం ఆశ కలిగి ఉన్నాడంటే, లెట్ మై ఫ్యామిలీ బి మే ఇట్ కంటిన్యూ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఫర్ ఎవర్. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఈ ఆశ మీకుందా? తండ్రులుగా ఉన్న వారికి ఈ ఆశ మీకుందా? నా పిల్లలు, నా కుటుంబం, నా సంతానం దేవుని సన్నిధిలో ఉండాలి. దే షుడ్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీరేమన్నా అనుకోండి, కానీ ప్రస్తుత తరం ఎలా ఉందంటే, దేవుని సన్నిధిలో తప్ప ఇక అన్నిట్లో ఉండాలని కోరుకుంటున్నారు. స్పోర్ట్స్లో, డ్యాన్స్లో, ఆటల్లో, చదువులో, ర్యాంకులు కొట్టడంలో. అవి తప్పు కాదు, కానీ అవి మాత్రమే గురిగా ఉంటే అది తప్పు. ఇంకా లోకస్తుడికి మనకి తేడా ఉంది. ఒక ఆత్మీయుడైన రాజు తన కుటుంబాన్ని గురించి ఏం కోరుతున్నాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండాలి. దిస్ ఈజ్ మై డిజైర్. ఇది నా ఆశ. తల్లిదండ్రులారా, పిల్లలను చాలాసార్లు కోచింగ్లని అవన్నీ దూరంగా పెడుతుంటారు. కానీ దేవుని సన్నిధి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆ ఆశ లేని తండ్రి పిల్లలను ఆశీర్వాదకరంగా పెంచలేరు. ఒక తల్లి యొక్క ఆశ చూపిస్తాను రండి.
మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మాథ్యూ 20:20 చదవండి ఎవరైనా. మత్తయి 20:20. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అప్పుడు అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము. ఈ మాట చదువుతుండగా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ అది. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలనుకుంది, నేనేం చేయాలని కోరుతున్నావమ్మా అని అంటే, మనమైతే ఏం చేస్తాం? ప్రభువా ఏం లేదు, సింపుల్, నీట్ రాసింది, చెప్పండి, స్టేట్లో మరీ ఫస్ట్ వద్దు కానీ నీ చిత్తం అయితే ఇవ్వు, కానీ కనీసం 100 లోపలు ఉండేలాగా ఇవ్వు. తప్పేం కాదు తల్లిగా తండ్రిగా కోరడం. కానీ ఈ తల్లి యొక్క ఉద్దేశం చూడండి. ప్రభువా నా 2 కుమారులు, ఈ నా 2 కుమారులు ఉందా మీ బైబిల్లో? మళ్ళీ చదవండి. ఈ నా 2 కుమారులు, ఈ అంటే నాకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు. నా 2 కుమారులు, నా కొడుకులు వీళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? నీ రాజ్యములో ఉండాలి. అది కూడా నీ రాజ్యంలో ఆ మూలకొకడు ఈ మూలకొకడు కాదు. నువ్వు ఇటువైపు చూస్తే ఒకడు కనపడాలి, ఇటువైపు చూస్తే ఇంకొకడు కనపడాలి. అంతేనా ఉంది మీ బైబిల్లో? నీ కుడివైపున ఒకడు, నీ ఎడమవైపు. కుడివైపు అంటే ఏంటి? ఇటు చూస్తే ఒకడు కనపడాలి, ఇటు చూస్తే ఒకడు కనపడాలి. అంటే నీ రాజ్యంలో ఉండాలి. రాజ్యంలో కూడా విసిరేసినట్టు మూలంటం కాదు. ఎక్కడ ఉండాలి? నీకు క్లోజ్గా ఉండాలి, నీకు దగ్గరగా ఉండాలి. వాట్ ఏ డిజైర్! ఒక తల్లి యొక్క ఆశ గమనించారా? ఇక్కడున్న తల్లిదండ్రులను అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ డిజైర్? ఒకవేళ ఇదే ప్రశ్న ప్రభు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వేమి కోరుచున్నావు అని అడిగితే ఏం చెప్తావు? పాత నిబంధనలో ఒక తండ్రి యొక్క ఆశ చెప్పాను, కొత్త నిబంధనలో ఒక తల్లి యొక్క ఆశ చెప్పాను. పాత నిబంధనలో తండ్రి ఏమో నా కుటుంబం, చెప్పండి, నీ సన్నిధిలో ఆదివారం కాదు, నిత్యము. నిత్యం సంగతి పక్కన పెట్టండి, అసలు ఆదివారాలు వస్తున్నారా అని. ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందంట. అసలు ఆదివారాలే అడ్రస్ ఉండరు, నిత్యం ఉంటారా? ఆ ఆశ ఉందా తండ్రుల్లో? తల్లుల్లో ఆ ఆశ ఉందా? నా పిల్లలు నీ పక్కనే ఉండాలి ప్రభువా. వన్ షుడ్ బి ఆన్ యువర్ రైట్, ది అదర్ షుడ్ బి ఆన్ యువర్ లెఫ్ట్. ప్రియులారా, నేను విస్తరించి చెప్పలేను. 5 ఆశీర్వాదకరమైన తల్లిదండ్రుల 5 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, మొదటిది, టాక్ అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దేవుని వ్యక్తిత్వాన్ని గురించి పిల్లలతో మాట్లాడండి. ఆయన పరిశుద్ధత గురించి, ఆయన నీతి గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన న్యాయాన్ని గురించి, ఆయన కృపను గురించి, ఆయన ఖచ్చితత్వాన్ని గురించి, ఆయన గుణలక్షణాల గురించి మాట్లాడండి. నువ్వు మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారు? టాక్ అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దేవుని వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడండి. దట్ ఈస్ నంబర్ 1. రెండవది చెప్తాను, బ్రింగ్ దెమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
దేవుని సన్నిధికి వారిని తోడుకొని రండి. దేవుని సన్నిధికి వారిని తోడుకొని రండి. ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? మార్క్ 10:13 చదవండి ఎవరైనా. మార్క్ 10:13. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని కొందరు ఆయన యొద్దకు పంపిరి అనుందా, తీసుకొని వచ్చిరి అనుందా? పంపడానికి తీసుకొని రావడానికి తేడా ఏంటి? నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి మీరు. నాకు కొద్దిగా తక్కువ అర్థమవుతుంది, అందుకు కొంచెం మిమ్మల్ని సహాయం చేయండి. పంపడం అంటే ఏంటి? తీసుకొని రావడం అంటే ఏంటి? పంపడం అంటే అయ్యండి సారీ మాకు కుదిరితే వస్తాం కానీ మీరు వెళ్ళండి, లేకపోతే మాకు కుదరదులే కానీ మీరు వెళ్ళండి, దాన్ని పంపడం అంటారు. తీసుకొని రావడం అంటే ఓకే. మీరు ఏ రకమైన తల్లిదండ్రులు? పంపే బ్యాచా, తీసుకొని వచ్చే బ్యాచా? ఈ తల్లిదండ్రులు బెస్ట్ పేరెంట్స్. తీసుకొని వచ్చిరి, దే బ్రాట్ దెమ్ టు హిమ్. తీసుకొని వచ్చిరి. ఇది రెండవది. మొదటి లక్షణం ఏం చెప్పాను? టాక్ అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్. రెండవది బ్రింగ్ దెమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మూడవది నేను విస్తరించి చెప్పలేకపోతున్నాను, మీరు ఆలోచన చేయండి. మూడవది క్రియేట్ ఇంటరెస్ట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గురించి ఆసక్తి వాళ్ళల్లో పెంచండి. క్రియేట్ ఇంటరెస్ట్ ఇన్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ హార్ట్స్. వాళ్ళ పట్ల ఒకసారి నా వైపు చూడండి. అందరూ రాసుకోవడంలో బిజీ అయ్యారు. మామూలుగా అన్నం ముట్టించిన తర్వాత ఆడ అన్నం తింటలేదు అనుకో, తల్లిదండ్రులు ఏమేమి ప్రయత్నాలు చేస్తారు చెప్పండి. ఇక్కడ మీరంతా బాగా అనుభవనీయులైన తల్లిదండ్రులు ఉన్నారు. ఆడ అన్నం తింటలేదు, ఏం చేస్తారు? తినరా అంటారా? చిన్నపిల్లడికి అది అంటే ఏమర్థం అవుతుంది? ఏమంటారు ముందు? అది తీసుకొని ఇళ్ళు తిని అంట, అవునా? నోట్లో పెట్టి సూపర్ అంటారు. అంటే ఆడిలో ఏం పెంచుతారు? తినాలి అన్న తృష్ణ పెంచడానికి కళ్ళు పెద్దవి చేస్తారు, నవ్వుతారు, ఎన్ని యాక్షన్స్ చేస్తారో ఆడితో ముద్దన్నం తినిపించడానికి. ఆడికి మూలిగ అంటే తెలియదు. మూలిగలు తెలుసా? మనకు తెలియపాటు. ఆ మూలిగ తినేటప్పుడు వాడికి అసలు అర్థం కాదు, అది కారం ఉంటుంది. కానీ వీళ్ళు అది కొట్టి దాన్ని నోట్లో పెట్టి సూపర్ అంటారు. ఆడు అంటుంటాడు. అంటే తినడం పట్ల ఆసక్తి ఎలా పెంచుతున్నారు? నీలో ఆసక్తి కనపడితే ఆడిలో కనపడుతుంది. రే పొద్దున్నే లేచావు, బైబిల్ చదువుకున్నావా? చదువుకోరా నువ్వు నీ ఎదవ మొఖం అని అన్నావు అనుకో, ఆడెందుకు చదువుతాడు? నువ్వు చదువుతూ ఆనందిస్తూ ఉంటే ఆడికి చదవాలనిపిస్తుంది. క్రియేట్ ఇంట్రెస్ట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మూడోది. ఎన్ని చెప్పాను? 3. నాలుగవది మేక్ దెమ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వారు ఎరిగేలాగా చేయండి. మేక్ దెమ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు ఎరిగేలాగా. అంటే ఒక తండ్రి ఇలాగన్నాడు, బాబు నీకేం అవసరం ఉన్నా నన్ను అడుగు అని అనలేదు, ముందు దేవుణ్ణి అడుగు, దేవుడు తగిన కాలంలో ఇస్తాడు. కుటుంబ ప్రార్థనలు అలా చేస్తూ ఉండగా ఒక 4 రోజులు చేసిన తర్వాత ఆ నాన్న వేరే వాళ్ళ ద్వారా అది పంపించి, చూడు నువ్వు 1 వారంగా ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు నీకు ఇచ్చాడు చూడు.
అంటే నీకేం కావాలో అడగరా, నేను తెచ్చేస్తాను సాయంత్రం, మనకు ఆడు తెలుసు వీడు తెలుసు, ఆ మార్కెట్ మందే, మనకి ఎగిలితే తక్కువకి ఇస్తారు, ఇలా చెబితే నీ మీద ఆధారపడుతూ నేర్చుకుంటారు వాళ్ళు. కానీ ఏమి నేర్పించాలి? దేవునిని అడగడం. ఎందుకంటే నువ్వు ఎల్లకాలం ఉండవు. కాల్గేట్ తెలుసా? టోల్గేట్ కాదు, కాల్గేట్. కాల్గేట్ తల్లి చిన్నప్పుడు, బాబు నేను ఎంతకాలం ఉంటానో తెలియదు, నేను చచ్చిపోయేలోపు నీకు 2 సలహాలు చెప్పాలనుకుంటున్నాను. 1, ఏనాడు ప్రభు దినాన్ని మిస్ కావద్దు. 2, కష్టపడి నువ్వు సంపాదించిన నీ డబ్బులో ఏనాడు దేవుని భాగాన్ని నీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవద్దు. ఈ 2 చెప్పి కొంతకాలానికి చనిపోయింది. తర్వాత కాల్గేట్ మనసులో ఆ 2 మాటలు ముద్ర పడిపోయాయి. పెరిగి పెద్దవాడయ్యాడు, ప్రయోజనకరుడయ్యాడు. చిన్నప్పుడు ఐస్ క్రీములు, పళ్ళ పొళ్ళు పెట్టాడు. క్రమంగా పేస్ట్, ఆ తర్వాత బ్రష్, ఆ తర్వాత హెయిర్ ఆయిల్, తర్వాత ఎన్ని వచ్చినాయో మీరు చూస్తూనే ఉంటారు. ప్రియులారా, ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం అనుభవనీయులైన దేవుని సేవకులు వాక్యం చెబుతూ చెప్పారు, వారు గతంలో 10% మొదలుపెట్టిన ఈయన ఇప్పుడు ప్రజెంట్, అంటే నేను విన్న టైంకి 10% ఆయనకి కంపెనీకి పెట్టుకొని 90% దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడంట. కాల్గేట్ లేని ఇల్లు దాదాపు ఉండదు, ఏదో ఒక రూపంలో ఉంటుంది. అవునా? బ్రష్ అయినా ఉంటుంది, పేస్ట్ అయినా ఉంటుంది, హెయిర్ ఆయిల్ అయినా ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటుంది కాల్గేట్. ఒక చిన్న ఇల్లు ఊడ్చుకునే పేద స్త్రీ కుమారుడు, తల్లి యొక్క ఆశ ఏ రీతిగా ఉంటుందో అర్థమవుతుందా? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. దేవుని మీద ఆధారపడడం నేర్పించండి. ఎన్ని చెప్పాను? 4. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, టీచ్ దెమ్ చూజ్ రైట్ ఫ్రెండ్స్. సరైన స్నేహితులను ఎంచుకోవడం నేర్పించండి. ఇప్పుడు లోకం సరిగ్గా లేదు. మీ పిల్లలకు మంచి స్నేహితులను ఎంచుకోవడం నేర్పించండి. స్వార్థంగా ప్రేమించేదెవరో, నిజంగా ప్రేమించేదెవరో, అక్షరార్థంగా ప్రేమించేదెవరో, ప్రేమ అంటే ఏంటో, మోహం అంటే ఏంటో, మోసం అంటే ఏంటో పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని బైబిల్లో ఉన్నదాన్ని, అలాంటి స్నేహితులను, వాళ్ళ లక్షణాలేంటి, వాళ్ళ గుర్తులేంటి, మీరు ఎవరెవరి స్నేహితుల వల్ల దెబ్బతిన్నారు, ఎవరెవరి స్నేహితుల వల్ల మీ జీవితం కట్టబడింది, ఇది వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. 5 విషయాలు చెప్పండి. మొదటిది ఏం చెప్పాను? దేవుని వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడండి. టాక్ విత్ దెమ్ అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్. 2వది, బ్రింగ్ దెమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వారిని తీసుకొని రండి. 3, క్రియేట్ ఇంట్రెస్ట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంపై వారికి ఇష్టాన్ని, మమకారాన్ని నువ్వు చదివి బైబిల్ చదివితేనే 10 వచనాలు చదివితేనే నీకు టిఫిన్ పెడతా, లేకపోతే పెట్టను అన్నాడు అనుకో, చిన్నప్పుడు చచ్చినట్టు చదువుతాడు. పెద్ద అయిన తర్వాత వచ్చి దీనికి ఈ రెండిటికి లింక్ పెట్టాడు అని వదిలేస్తాడు. ఇష్టం అయ్యేలాగా పెంచాలి. చిన్నప్పుడు మా 2వ కూతురు మోషన్స్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. బహుశా 8 నెలల్లో 9 నెలల్లో. డాక్టర్ గారు మజ్జిగ పోయమన్నారు. ఉయ్యాల తొట్టులో ఉండగా మజ్జిగ పోస్తుంటే నోరు తెరిచేది కాదు. నేను ఇట్లా చిటికేసి బొగ్గలు ఎలా పెట్టి మజ్జిగ పోసాను. ఈ రోజు వరకు పెరుగు మజ్జిగ తింది ఆవిడ. ఎందుకంటే ఎవర్షన్ వచ్చింది. ఒత్తిడితో నేర్పించేది ఏదైనా వాంతి తీసుకొస్తుంది. ఇప్పుడు వరకు తింది ఆవిడ.
అప్పుడు అనుకుంటాను, తప్పు నాదేలే. మీ పిల్లలు వాక్యం ప్రేమించలేకపోవడానికి తప్పు ఎవరిది? క్రియేట్ ఇంట్రెస్ట్. 4వది, మేక్ దెమ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ప్రాముఖ్యత వాళ్ళు ఎరిగేలాగా చేయండి. 5వది, టీచ్ దెమ్ చూజ్ రైట్ ఫ్రెండ్స్. సరైన స్నేహితులను ఎంచుకునేలాగా వారికి నేర్పించండి. అప్పుడు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె తయారవుతారు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ మధ్యాహ్నం మీరు ఇచ్చిన వాక్య తలంపును బట్టి స్తుతిస్తూ, తర్వాత మాట్లాడే మీ దాసును కూడా బలపరచమని యేసు ప్రభువు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ చాలా వందనాలు. మీ ప్రేమ కొరకు, ప్రోత్సాహం కొరకు, పరిచర్య కొరకు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఏమంటే వాళ్ళరా, మరి ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో భాగంగా 2వ రోజు 2వ సెషన్లో మొదటి పార్ట్ మనం ముగించుకున్నాము. ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ ఉంటుంది. మరి మొదటగా బ్రేక్ వెళ్ళడానికంటే ముందు